క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, ప్రభు పేరిట మీకు సమాధానం. దైవ దీవెనలు. టీవీ ద్వారా వాక్యం వింటున్నటువంటి సత్య ప్రేమికులు, వాక్య ప్రేమికులు, నా అన్నదమ్ములందరికీ ప్రభు పేరిట వందనాలు. ప్రసంగి గ్రంథంలోనికి వెళ్దాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. నరులకు సంభవించినది ఏదో అదే మృగములకు సంభవించును. వారికిని వాటికిని కలుగు గతి ఒక్కటే. నరులు చచ్చునట్లు మృగములను చచ్చును. సకల జీవులకు ఒక్కటే ప్రాణము. మృగముల కంటే నరులకేమీ ఎక్కువ లేదు. సమస్తమును వ్యర్థము. ప్రసంగి గ్రంథాన్ని అర్థం చేసుకోవడం అంత సులువు కాదు. అప్పుడే భక్తుడిని పొగిడినట్టుగా ఉంటుంది, అప్పుడే భ్రష్టుని పొగిడినట్టు ఉంటుంది. అప్పుడే నీతిగా ఉండమంటాడు, అప్పుడే అధిక నీతిగా ఉండొద్దు అంటాడు. అప్పుడే అంటాడు అధిక దుర్మార్గపు పనులు అంటే తక్కువ చేయొచ్చు అని అర్థం. వివాదాస్పదమైన గ్రంథాలలో ఒకటి ప్రసంగి గ్రంథం. అన్ని వ్యర్థం, అన్ని వ్యర్థం, అన్ని వ్యర్థం అంటాడు. తిని తాగి సుఖించి సంతోషించండి అంటాడు. మరలా బైబుల్ స్టేట్మెంట్కి వ్యతిరేకం. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని అనుకుంటాడంట ఒకడు. ఆ రాత్రి ఒకవేళ నీ ప్రాణం పోతే ఏంటి అని దేవుడు ప్రశ్నిస్తాడు. సో తినుతూ తాగుతూ సుఖించుతూ లోకం ఉన్నప్పుడు అకస్మాత్తుగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు ప్రభు రాకడ వచ్చును. దానికి ఆ స్టేట్మెంట్కే విరుద్ధమైన స్టేట్మెంట్. మనుషుడు తన దినములంతా సుఖించుచు తన కష్టార్జితమును అనుభవించుచు సంతోషించుట ఉండుట మేలు అంటాడు మరలా. సో పూర్తిగా రివర్స్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ప్రసంగిలో ఎక్కువగా కనబడుతుంటాయి మనకి. అందులో భాగంగా ఇప్పటివరకు మనం అందరం భావించిన దానికి వ్యతిరేకంగా ఈ వచనం ఉంది. నరులకు మృగములకు వ్యత్యాసమేమీ లేదు అంట. అవి చచ్చినట్లే వీళ్ళు చేస్తున్నారంట. సమస్తం వ్యర్థం అంట. మరి వీళ్ళు బ్రతకడం ఎందుకు? భక్తి చేయడం ఎందుకు? సమస్తం వ్యర్థం వ్యర్థం అంటాడు. బోల్డನ್ನು అనుభవించి అన్నీ వ్యర్థం అంటున్నాడు ఆయన. మనకు అనుభవం లేక ఆ వ్యర్థం అంటే ఏంటో అర్థం కాదు మనకి. కాబట్టి ఏంటి అసలు ఈ వచనం సంగతి ఏంటి అసలు మనం ఒకసారి ఆలోచిద్దాం. ఇలా అంటున్నాడు చూడండి, నరులకు సంభవించున్నది ఏదో అదే మృగములకు సంభవించును. అసలు ఈ వచనం నిజంగా వాస్తవమేనంటారా? నరులకు వివాహములు అవుచున్నవి, మృగములకు అవుచున్నవా? ఏది సంభవించలేదే అదే. నరులకు సంభవించినదే సంభవించును అంటే అది పద్ధతుల విషయంలో కాదు, మరణం అనే దాని గురించి మాట్లాడుతున్నాడు. సో ఒక వచనాన్ని మనం మాట్లాడుకునేటప్పుడు ఒకే పదాన్ని పట్టుకుంటే అపార్థం చేసుకుంటాం. వారికి సంభవించిందే వీరికి సంభవించినట్టు అన్ని విషయాల్లో కాదు, ఒక్క విషయంలోనే అది జరుగుతుందంట. అది మరణం విషయంలో. ఇది కూడా నాకు దేవుని అర్థం కాకపోతే అడిగాను. మేము చనిపోతే వేరు, జంతువులు చనిపోతే, ఒక కుక్క రోడ్డు పైన చనిపోతే పెద్ద ఇష్యూ కాదు, కానీ ఓ మనిషి రోడ్డు మీద చనిపోతే అది ఇష్యూ అవుతుంది. ఎలా సమానం అయిపోతుంది? ఎలా అంటే మరలా ఇది ఇంకో కోణం. నరుల దృష్టికి సంబంధించిన మరణం కాదు, దేవుని దృష్టికి సంబంధించిన మరణం. సరే అలా అనుకున్నా కానీ ఇంకొక వివాదం. మరలా దేవునికి మన మరణం ఎలాంటిదంట? విలువైనది అంటాడు. మరి జంతువుల మరణం కూడా విలువైందా? మరి ఎలా ఒకటవుతుంది అంటే మనము అన్న చోట ఇంకో పదం పెట్టాలి. భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనది. భ్రష్టుల మరణం అది విలువైంది కాదంటే జంతువులతో. సరే ఇది భ్రష్టుల కోసమా భక్తుల కోసమా? భ్రష్టుడు భక్తుడు అనే తేడా లేదు, మనుషులందరి కోసం మాట్లాడుతున్నాడు. మరి ఇప్పుడు ఎలా తేల్చుకుందాం దీన్ని? దీన్ని దేవుడు తేల్చడు, దీన్ని మనం తేల్చుకోవాలి. ఎందుకంటే భక్తుడు కూడా భ్రష్టత్వం కలిగి ఉండే ప్రమాదం ఉంది కాబట్టి. పాయింట్ అర్థమైందా? ఇప్పుడు తల మీద అభిషేకం ఉన్నవాడల్లా భక్తుడు కాదన్నాను, గుర్తుందా మీకు ఆ సందేశం? కృపావరములు కలిగిన వాడల్లా భక్తుడు కాదు, అద్భుతాలు చేయగలిగిన వాడల్లా భక్తుడు కాదు. భక్తుడు అంటే ఎవరని నిర్వచనం చెప్పుకున్నాం? రెండు చెప్పుకున్నాం. ఒకటి ప్రతిదినము నేర్చుకునేవాడు, రెండవది ప్రతిదినం తనను తాను సవరించుకునేవాడు. ఈ రెండు రకాల గుణములు గలవాడే భక్తుడు అవుతాడు. సో సవరించుకోలేని వాడు ఏమవుతాడు? భ్రష్టుడు. 50వ కీర్తన 16వ వచనంలో ఉంది, దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నా మాటలు నీ వెనుకకు త్రోసివేసేది అని భక్తిహీనుడితో దేవుడు మాట్లాడుతుంటాడు. కాబట్టి ఖచ్చితంగా ఇది మనుషులందరికీ సంబంధించినదే. కానీ తేల్చుకోవడం నువ్వు భక్తుడివా భ్రష్టుడివా అనేది ప్రభు మనకు అప్పగించారు. ఇప్పుడు ఒకసారి మనం దాని గురించి ఆలోచన చేద్దాం. చూడండి ఒకసారి ఆ వచనాన్ని ఇంకోసారి చదువుదాం. నరులకు సంభవించినది ఏదో అదే మృగములకు సంభవించును. వారికిని వాటికిని కలుగు గతి ఒక్కటే. నరులు చచ్చునట్లు అది సంగతి ఏమిటది? నరులు చచ్చునట్లు మృగములను చచ్చును.
సకల జీవులకు ఒకటే ప్రాణము. సకల జీవులకు ఒక్కటే ప్రాణం. ఇది కొంచెం వివాదాస్పదమే. మనుషులకున్న ప్రాణము జంతువులకున్న ప్రాణం ఒకటే అవుతుందా? నిజంగా అది ఒకటేనా? ఎలా ఒకటవుతుంది అంటే రక్తంలో కదా సార్ ప్రాణం ఉంది, జంతువుల్లో అదే రక్తం ఉంది, మనుషుల్లో అదే రక్తం ఉంది. అందులో ఉండవలసినటువంటి ఫార్ములా ఏదైతే దేవుడు పెట్టాడో ఒకటే. కానీ ఇంకొక వివాదాస్పదమైన వచనం 20వ వచనం, అందులో ఇలా రాయబడింది చూడండి. సమస్తము ఒక్క స్థలమునకే పోవును, సమస్తము మంటిలో నుండి పుట్టెను. సమస్తము ఒక్క స్థలమునకే పోవును. అంటే చనిపోయిన భక్తుడు పరదేశికి వెళ్తే జంతువులు కూడా పరదేశికి పోవునా? చనిపోయిన భ్రష్టుడు పాతాళానికి వెళ్తే చనిపోయిన జంతువులు పాతాళానికి పోవునా? సమస్తము ఒక్క చోటికి పోవునంటే అర్థం ఏమిటి? ఎలా ఒక్క చోటికి పోవును? ఎందుకు ఈ మాట రాశాడంటే భక్తుడు ఈ మాట రాసే సమయానికి భక్తులు వెళ్ళే మార్గమైన భ్రష్టులు వెళ్ళే మార్గమైన భూమి లోపటి భాగమే కాబట్టి ఆ మాట పరిశుద్ధాత్ముడు రాయించాడు. భూమిలోనికి వెళ్తున్నారు. సరే, నేను ఒక మాట అంటాను, జంతువులకు ఆత్మ లేదు కదా, మరి అవి భూమిలోనికి వెళ్ళడం ఏమిటి? అవి వెళ్ళే స్థలం అనే పదమే అవసరం లేదు కదా, ఆత్మ లేనప్పుడు అవసరం ఏముంది? ఏదైనా శేషించి వెళ్ళదగినది ఏదైనా ఉంటే మరణం తర్వాత ఆత్మ, అది జంతువులకు ఉందా? చూడండి ఒకసారి చూడండి. సమస్తము ఒక్క స్థలమునకే పోవును, సమస్తము మంటిలో నుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగిపోవును. నరుల ఆత్మ పరమునకెక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియదు. అంటే మృగముకు ఆత్మ లేదు, ప్రాణం మాత్రమే ఉంది. మనిషికి ఒకటి ఎక్స్ట్రా ఉంది. ఏమిటది? మరి అదేంటండి 19వ వచనంలో ఏమీ ఎక్కువ లేదన్నాడు? చూడండి చివరిలో, మృగముల కంటే నరులకేమీ ఎక్కువ లేదు. ఏమిటంట? మృగముల కంటే నరులకేమీ ఎక్కువ లేదు. మీరు చెప్పండి, ఈ మాట నిజమేనా? మృగముల కంటే నరులకు ఎక్కువేమీ లేదా? మృగము ద్వంద్వము, కానీ నరుడు త్రిత్వము. ప్రాణము, ఆత్మ, దేహము. ముక్కోణ నిర్మాణము నరుడు, దృక్కోణ నిర్మాణమేమో జంతువు. ఎలా ఒకటి తక్కువ చెప్పండి? ఎందుకని ఈ లేఖనం మన నరునికి ఉన్నటువంటి ఒకదాన్ని తక్కువ చేసి ఎందుకు చెప్తుంది? నరునికి ఏది ఎక్కువ లేదంట. నేను మాట చెప్పనా, నరునికుంటే జ్ఞానము బుద్ధి జంతువులకు ఉంటుందా? అది ఎక్కువే కదా. మరి నరునికి ఆత్మ ఉంది, జంతువుకు ఉందా? అది ఎక్కువే కదా. మరి ప్రపంచాన్ని ప్రేమతో నింపే అవకాశం ఉంది, ప్రపంచాన్ని మార్చే అవకాశం ఉంది, బోధ చేసే అవకాశం ఉంది కదా. నరునికి దేవునితో సహవాసం చేసే అవకాశం ఉంది. ఇవన్నీ ఎక్కువే కదా. ఏ కోణములో జంతువులకు నరులకు పెద్ద వ్యత్యాసం లేదు. లేఖనం దేని గురించి మాట్లాడుతుంది? అందుకే ఇక్కడ మనం చదువుకోవాల్సిన విషయం ఏంటంటే సకల జీవులకు ఒక్కటే ప్రాణము. ప్రాణము గూర్చి అక్కడికి వస్తే అంత సమానమేనంట. సకల జీవులకు ఒక్కటే ప్రాణం. ప్రాణం అనే దగ్గరకు వస్తే సుఖము, సంతోషం, సమాధానాలు అన్నీ వస్తాయి. ఆ ప్రాణంతో ప్రాణమా తినుము సాగుము. అది ప్రాణమన్న పదం దగ్గరకు వచ్చేసరికి సొంత బుద్ధి, సొంత పద్ధతి, సొంత ఆలోచన, సొంత బ్రతుకు, సొంత జీవితం లాంటివన్నీ కూడా ప్రాణముతో మిళితమై ఉన్నాయి. ఎవరైనా ఎండలోంచి వచ్చి చల్లటి నీళ్ళు ఇచ్చి తాగ్గానే అమ్మయ్య ప్రాణం తెప్పరిల్లింది అంటారు. ఏ ఆత్మ తెప్పరిల్లిందని ఎందుకన్నారు? ప్రాణముతో శరీరం ముడిపడి ఉంది. శరీర సుఖములన్నీ ప్రాణానికి సంబంధించినవి. సాతాను ఈ లోకములో మానవ జాతిని యావత్తు మృగములుగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంగితం పని చేయకుండా చేస్తున్నాడు. అందులో భాగంగా వాడి ముఖ్యమైన ప్రయత్నం దేవుని జ్ఞానం పొందకుండా ఉండడం. దేవుని జ్ఞానం పొందినవాడు మనిషి అవుతాడు, దేవుని జ్ఞానం పొందనివాడు పశుప్రాయుడు అవుతాడని 30వ అధ్యాయం సామెతల్లో రాయబడింది. ఈనాటి దినాల్లో చాలామంది మృగములతో సమానంగా తమ ప్రాణములను సంతృప్తిపరుచుకుంటున్నారు. మృగములతో సమానంగా బ్రతికేస్తున్నారు. నరునికిని మృగములకును ఏ వ్యత్యాసం లేకుండా బ్రతుకుతున్నారు. కానీ ఒక వ్యత్యాసం ఉన్నది. చూడండి ఒకసారి 18వ వచనం చూడండి. కాగా తాము మృగముల వంటి వారమని నరులు తెలుసుకొనున్నట్లును దేవుడు వారిని విమర్శించున్నట్లును ఇలాగ జరుగుచున్నదని అనుకుంటుని. ఇప్పుడు చెప్పండి, మనం మృగముల వంటి వారమా మనుషులమేనా? అదేంటి సార్ అక్కడ మృగముల వంటి వారమని దేవుడే తెలుసుకోవాలనుకుంటున్నాడంట. మరి దేవుడే తెలుసుకోవాలనుకుంటున్నాడంటే మనం తెలుసుకున్నటయే మంచిది. 2వ లైన్లో విమర్శ అనే పదం ఉంది. కాగా తాము మృగముల వంటి వారమని నరులు తెలుసుకొనున్నట్లును దేవుడు వారిని విమర్శించున్నట్లును, దేవుడు వారిని విమర్శించున్నట్లును ఇలాగూ జరుగుచున్నదని అనుకుంటుని. అంటే మనం జంతువుల వంటి వారమని నిజంగానే మనం భావించడం దేవుని ఇష్టమని అర్థమా?
కాదు. కానీ జంతువుల వంటి వారిగా అవుతున్నాము అని నరులకు తెలియజేయాలని దేవుడు చూస్తున్నాడు. అవును, ఎవరు చేస్తున్నారు నరులను జంతువుల వంటి వారిగా? సాతాను. దేవుడు విమర్శ దినమున వీరందరూ తెలుసుకున్నట్టు చేయాలనుకుంటున్నాడు, విమర్శించి వారికి అర్థమయ్యేటట్టు చేయాలనుకుంటున్నాడు. మీరు మృగముల వంటి వారు అవుతున్నారు అని. మృగము అనగా అర్థం ఏమిటంటే జ్ఞానము లేనిది అని అర్థం. ఎందుకంటే మనుషుని హృదయములో దేవుడు శాశ్వత కాలపు జ్ఞానం పెట్టాడంట. ఇదే ప్రసంగి చెప్తాడు, శాశ్వత కాలపు జ్ఞానం. మీరు ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడండి. 2:14 జ్ఞానికి కన్నులు తలలోనున్నవి, బుద్ధిహీనుడు చీకటి యందు నడుచుచున్నాడు, అయినను అందరికీ ఒకటే గతి సంభవించునని నేను గ్రహించితి. ఏమిటా గతి? జ్ఞానికి బుద్ధిహీనునికి ఒకే గతి సంభవించడం అంటే అర్థం ఏమిటి? మరణం. జ్ఞాని చనిపోతున్నాడు, బుద్ధిహీనుడు కూడా ఎవడునూ బ్రతుకుటలేదు. ఒకే గతి సంభవించుచున్నది, ఒకే గతి సంభవించుచున్నది. దీంట్లో వ్యత్యాసం ఏమీ లేదు. కానీ ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను, జంతువులకు ఆత్మ లేదు. జంతువులు చనిపోతే వాటికి ఏ విధమైన లెక్క, కానీ నరుడు చనిపోతే ఆత్మ ఉన్నది, దానికి లెక్క ఉన్నది. నీవు ఆత్మను దృష్టి ఉంచి బ్రతికితే భక్తుడు అవుతావు, శరీరాన్ని ప్రాణమునే దృష్టి ఉంచి బ్రతికితే జంతువు అవుతావు. ఈరోజు లోకంలో బ్రతికే వారికి ఆత్మను గూర్చిన భయం ఉందా? ఒక్క మాట ఉందా? అసలు చనిపోతే వారు ఎక్కడికి వెళ్తారనే చింత ఉందా? అది లేదు. అంటే వారికి ఆత్మను గూర్చిన జ్ఞానమే లేదు. మరి జంతువులు అంటారా, మనుషులు అంటారా? ఇప్పుడు ఒక మాట చెప్పనా, క్రైస్తవ్యంలో బ్రతుకుతున్న వారు అనేకులకు తమ ఆత్మను గూర్చినటువంటి చింత లేదు. శరీరమును గూర్చి చింత ఉంది. ఏమి త్రాగుదుమా, ఏమి తిందుమా అంట, ఏమి అలంకరించుకుందాం, ఏమి ధరించుకుందాము అంట. ఏమంటాడు? అన్యజనులు అలాగూ తలంతురు, మీరైతే అలాగూ తలంచవద్దు, మీ పరలోకపు తండ్రి మీకు సమస్తమును సమకూరుస్తాడు. ఆమేన్. మనుషుడు చింతించడం ప్రారంభించాడంటే ఎత్తుమూరెడు. మనిషి చింతిస్తే జంతువుకి మనిషికి పెద్ద తేడా లేదు. ఎందుకో చెప్పనా? వాడు నిజంగా ఆత్మ సంబంధి అయితే వాని గూర్చి వాడు చింతించడంట. మొదట నా నీతిని, రాజ్యాన్ని, అటు తర్వాత అవన్నీ మీకు. నిజంగా మనం భక్తులం అవుతున్న మాట నిజమైతే మన అవసరతలను గూర్చి టెన్షన్ పడము, ఆలోచిస్తాం, అడిగేస్తాం, నిర్ణయిస్తాం, దేవుడే దాన్ని సఫలం చేస్తాడు. ఆమేన్. మనం దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాము అంటే మనకు జంతువులకు పెద్ద తేడా ఏమీ లేదు. అది తిని మరలా వాంతి చేసుకొని మరలా తింటుందంట, మరలా మిస్ అయిపోయిద్దామో ఉండదని కడుపులో దాచుకుందాం తినేసిద్ది. అది ఏమిటది? అందుకే కుక్కల విషయమై అని పౌలు గారు సంఘాన్ని అన్నాడు. సంఘంలోనే కొందరు అలాంటి జంతువులు ఉన్నారు. సో జంతువులతో కూడా సంఘంలో కొందరు పోల్చబడుతున్నారు. అందుకే మనము మృగముల వంటి వారం అవుతున్నామని మనకు తెలియజేయాలని దేవుడు విమర్శించే ప్రయత్నం చేస్తున్నాడు. అవును, ఎలా అవుతాం మృగములము? ఏం చేస్తే అవుతాం? చూడండి ఒకసారి ఆ విషయం కూడా నేర్చుకుందాం. 3:10 నరులు అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచి తిని. నరులకు అభ్యాసము కలగాలని దేవుడు కొన్ని సమస్యలు అనుమతిస్తున్నాడంట. నరులకు అభ్యాసము కలగవాలని దేవుడు కొన్ని సమస్యలు అనుమతిస్తుంటే ఈనాటి క్రైస్తవ్యం ఆ సమస్యలను అనుభవిస్తున్నారా, సుఖపడాలనే ప్రయత్నాలు చేస్తున్నారా? జంతువుల వంటి వారైపోయి సుఖభోగాలను ఆశిస్తున్నారు. ఈ చివరి దినాల్లో సుఖభోగాల మీద మనసును పెట్టువారు ఎవ్వరూ కూడా మనుషులు కాదని లేఖనం సెలవిస్తుంది. నలిగిపోయేవాడు దేవుని దృష్టికి విలువైనవాడు, నిజమైన మనిషి. అతని జీవితం, అతని మరణం దేవుని దృష్టికి విలువైంది. ఆమేన్. అందుకే మనిషి జన్మదినము కంటే మరణదినం మేలన్నాడు. మరణదినానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు దేవుడు. నువ్వు పుట్టావు బాబు, నీకేం బాధ్యత లేకుండా పుట్టావు, కానీ మరణించే సమయానికి నువ్వు అనేక బాధ్యతలను, నీ కర్తవ్యాలను నెరవేర్చినాకే నువ్వు మరణించాలి. అలా నెరవేర్చకుండా మరణిస్తున్నావు అంటే జంతువుతో సమానమైన మరణం అది. అది పోయిన చోటికి నువ్వు పోతున్నావు. ప్రయోజనం ఏమీ లేదు. ప్రయోజనం ఏముంది? జంతువు లాంటి మరణం కాదు మనకు కావలసింది. క్రీస్తు పిల్లల మరణం దేవుని దృష్టికి విలువైనది. ఆయనే వచ్చి వారికి స్వాగతం పలుకుతాడు అవసరమైతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు చాలా బాధ్యతలు ఇవ్వబడ్డాయి, చాలా కర్తవ్యాలు నీ మీద ఉన్నాయి. వాటిని నెరవేర్చకుండా నువ్వు మరణించడానికి వీల్లేదు. నీ ఆత్మను నువ్వు దేవునికి అప్పగించి మరణించాలి. ఎలాగో, అయ్యా నా పని పూర్తయింది, ఇదిగో నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నా. జంతువులకు లేనిది ఒకటి ఆత్మ, అది నీకున్నది. అది నువ్వు అప్పగించేటట్లు నీ మరణం ఉండాలి, కానీ నీకు తెలియకుండా మరణం రాకూడదు. అప్పగించగలిగిన భక్తి లేని మరణం ఏదైతే ఉందో అది జంతువుతో సమానం. నువ్వు మరణించే ఒక్క క్షణం ముందైనా నేను చేయగలిగాను, నా వల్ల ఏంది దేవుడు చెప్పింది చేయగలిగాను అనే తృప్తితోనే మరణించాలి. 2010 జూన్ 5 భయంకరమైన యాక్సిడెంట్ జరిగిన రోజు అది. నేను చనిపోయాను.
ప్రభు నాతో మాట్లాడుతూ, నా కుమారుడా రా ఇంటికి వెళ్ళిపోదాం. నేను రాను ప్రభువా అన్నాను. నేను ఆ క్షణం, అది నేను పలకలేదు, అది నా గొప్పతనం కాదు, పరిశుద్ధాత్ముడు పలికించాడు నా నోట. అది నాకు తెలుసు, నా స్వాధీనంలో లేకుండా పలికాను నేను. అది ఎందుకు బాబు, ఎందుకు రావు? అనేకులు నేను పిలిస్తే వస్తారుగా, నువ్వెందుకు రావు? నేనే వచ్చి నీకు నిత్యరాజ్యం ఇస్తాను, నరకం తప్పిస్తాను రా అని చేయి చెప్తే ఎందుకు రారు? నువ్వెందుకు రానంటున్నావు అని అడిగితే ఆయనకి తెలుసు, అన్నీ తెలిసి అడుగుతాడు. ఆదామా నువ్వెక్కడా? తెలియదు ఆయనకి, అన్నీ తెలిసి అడుగుతాడు. నేను చెప్పాను, ఇప్పుడే నేను అక్కడికి వచ్చేస్తే నిత్యత్వం అంతా, నా దేవుడు నన్ను పుట్టించాడు, నన్ను నమ్మాడు, నాకు బాధ్యత ఇచ్చాడు, కానీ నేను ఏమి చేయలేకపోయాను. ఆయన ఉద్దేశం కాని సేవ చేస్తూ చనిపోయాను. ఇదిగో వచ్చేసాను, పరలోకంలో మూలనబడి ఉంటున్నాను. విలువలేక జంతువుకి నాకు పెద్ద తేడా లేదు. ఏమి లాభం, ఏమి ప్రయోజనం నా బ్రతుక్కి అని నేను నిత్యత్వంతో ఎడవలసి వస్తుంది. నా వల్ల కాదు. నేను ఏదైనా చేసి చనిపోయి అక్కడికి వచ్చి చెయ్యగలిగాను. నా దేవుని కోసం కొంత చేయగలిగాను, నా వల్ల అయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక అని నిత్యత్వం అంతా గర్వంగా ఉంటాను, సంతోషంగా ఉంటాను. అందుకు నేను ఇప్పుడు రానంటే రాను. అప్పుడు దేవుడు నా తల నెమిరి నన్ను ముద్దు పెట్టుకొని, ఇక నుండి నీ నోట నా మాటలు పెడుతున్నాను, పరిగెత్తు, దక్షిణం ప్రయాణం చెయ్యి అని అప్పుడు దేవుడు నన్ను నిలబెట్టాడు. ఆ పరుగు ఈరోజు సంకల్పాన్ని సంపూర్ణం చేయడానికి మెట్లపై మెట్లు ఎక్కుతూనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అనుకున్నది జరిగే వరకు ఆగదు, కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడు. కానీ మనం చేయవలసింది ఒకటి, దేవుడు ఏం చెప్తున్నాడో వింటూ దాన్ని చెయ్యాలి. ఆమేన్. కాబట్టి నీ చావు విలువైందిగా మారాలంటే ఓ జంతువు లాంటి చావు కాకూడదు. అంటే సుఖభోగాల్లో తేలి ఆడుతున్న జీవితంతో కాదు, శ్రమ పడాలనే ఇష్టంతో నీ మరణం కావాలి. ఆమేన్. మృగములకు నరులకున్న తేడా ఒకటి ఉంది, అది ఆత్మ. నీవు శరీరము మీదను ప్రాణం మీదను మనసు పెట్టకు, నీ ఆత్మ మీదే మనసు పెట్టుకో. మరణం తర్వాత నీ ఆత్మ అక్కడ ఉండాలంటే ఏం చెయ్యాలో అది మాత్రమే చేసే ప్రయత్నం చెయ్యి. అదిగాక వేరే ప్రయత్నం చేయకుండా ఉండడానికి జాగ్రత్త పడు. నీ శరీరానికి నువ్వు సహకరించకు, నీ మనసుకు నువ్వు సహకరించకు, నీ ఆత్మకు నువ్వు సహకరించు. అప్పుడు ఆత్మ స్వాధీనంలో శరీరం ఉంటుంది, మనస్సు ఉంటుంది. దాన్ని నిగ్రహ శక్తి అంటారు. అది మనలో ఉండదు. మీకు మాట చెప్పిన, చాలామంది ప్రార్థనలు ఏం చేస్తామంటే, మనం దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా బ్రతకాలనుకున్నప్పుడు, ప్రభువా కామ క్రోధ మదమాశ్చర్యములు లేకుండా చేయి, నా శరీరాన్ని నీ స్వాధీనపరచుకో, నాలోంచి తీసివేయి. లేకుండా చేయమని కూడా కాదు, తీసివేయి అంటారు. కామ క్రోధ మదమాశ్చర్యాలు తీసివేయి అనే ప్రార్థన తప్పుడు ప్రార్థన. అలాంటి ప్రార్థన చేయకండి, జంతువుతో సమానమైన బ్రతకైపోతుంది అప్పుడు. అది కామ క్రోధ మదమాశ్చర్యాలు మనిషిలో ఉండేటట్టు చేసింది ఎవరు? ఎప్పుడు పెట్టాడు తెలుసా? ఆదామవ్వలు ఏదైనా తోటలో పరిశుద్ధంగా ఉన్నప్పుడే, పాపం చేయకముందే. ఏమన్నాడు? మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి పొంది భూమిని నించుడి. ఒకరి ఎడలో ఒకరికి ఇష్టము వాంఛ పుట్టకపోతే ఎలాగో వాళ్ళు అభివృద్ధి పొందుతారు, ఎలా వారు పిల్లల్ని కంటారు? శరీర అవయవాలలో రక్తములో ఆ నియమాన్ని దేవుడు పెట్టాడు, పెట్టకుండా ఉంచలేదు. దాన్ని తీసివేయి అంటే నువ్వు రోబో. ఆ విషయంలో తీసివేయి ప్రభు అనే ప్రార్థన తప్పు. అప్పుడు నువ్వు రోబోతో మట్టి బొమ్మతో సమానం. తీసివేయి కాదు, ప్రభువా నీ స్వాధీనంలో ఉంచుకో. నా కామ క్రోధ మద మాశ్చర్యాలు సమస్తం నన్నే నీ అధికారంలో ఉంచుకో. దేవునికి స్తోత్రం. కాబట్టి కామ క్రోధ మదమాశ్చర్యములు తీసివేయి అనే ప్రార్థన కంటే నీ అధికారంలో ఉంచుకో అనే ప్రార్థన మంచిది. ఆ బలహీనత ఉండి కూడా మనం జాగ్రత్త పడడం నేర్చుకుని భక్తులమవుతాం. దాన్ని భక్తి సాధన అంటారు. ఏమి లేకుండా, ఏ అడ్డు లేకుండా నువ్వు చేసే సాధన ఏమిటి? తిని పడుకోవడం తప్ప. జంతువులు చేసేవి అవే కాదు, తింటాయి పడుకుంటాయి. పెద్ద తేడా ఏవి? ఈనాడు కూడా చాలామంది తిని పడుకునేవారు ఎక్కువైపోయారు సేవ చేసేవారి కంటే. వారందరూ జంతువులతో సమానం. దేవుని చిత్తమును గురించి ఆలోచించడం కంటే తమను గురించి తాము ఆలోచించి తమ కడిపే వారి దేవుడు అనుకునేవారు ఎక్కువయ్యారు. వారు జంతువులతో సమానం. ఇలా మనం లెక్క పెట్టుకుంటూ పోతుంటే అనేకులు దేవుని చిత్తానికి వేరుగా బ్రతుకుతున్న వారందరూ జంతువులతో సమానం. ఇప్పుడు జంతువులకు నరులకు పెద్ద తేడా ఏమీ లేదు. దేవుడు గుర్తుపట్టేటట్టు చేయాలనుకుంటున్నాడు విమర్శించి, బాబు మృగములకు మీకును పెద్ద తేడా ఏమీ ఉండట్లేదని. కాబట్టి మనం మనుషులమే బ్రతికాం, మృగముల వలె ప్రవర్తించవద్దు. ఆ మాట కూడా బైబిల్ ఖచ్చితంగా చెప్పింది, మృగములాగా ప్రవర్తించొద్దు. కాబట్టి దేవుని పిల్లలారా, మీ చర్యలు, మీ పద్ధతులు, మీ ప్రవర్తన, మీ ఆలోచన విధానం చూసుకోండి.
మీరు దేవుని జ్ఞానం నేర్చుకుని అలాగూ ప్రవర్తిస్తే మీ ఆత్మ కూడా ఆయనకు అప్పగించగలిగినటువంటి స్థాయిలో ఉంటుంది. మీ స్వబుద్ధితో మీరు బ్రతుకుతూ అలాగే ఉండిపోతే ఎన్ని నేర్చుకున్నా మరలా మీరు జంతువులతో సమానంగా ఉంటారు. ఎవరు జంతువులో బుద్ధి లేని కన్యకలనే పేరుతో వారిని బిరుదిచ్చి సన్మానించి వారిని భూమి మీదే వారికి స్వాస్థ్యము దొరుకును, కానీ పరలోకంలో వారికి స్వాస్థ్యము దొరకదు. జంతువులు వెళ్ళే ప్లేస్కి మనం వెళ్ళలేం, మనం వెళ్ళే ప్లేస్కి జంతువులు. కానీ విచిత్రం, ఈరోజు మానవ జాతి అంతా జంతువులతో సమానంగా పరిగెడుతుంది. చాట మరలా ఆయన చేతికి వచ్చింది, తప్పకుండా ఆయన చెరగబోతున్నాడు. జంతువులన్నీ చాటులోంచి పడిపోతాయి. ఆమేన్. ఆయన భార్య ఆయనతో ఉంటుంది. బుద్ధిగల కన్యకల మౌదుముగాక. ఇది కేవలం చాలా చిన్న విషయం ఈరోజు నేను మీతో చెప్పింది, కానీ ఒకటి మాత్రం వాస్తవం. భక్తులందరూ తప్పక ఎత్తబడతారని గ్యారెంటీ లేదు. అంతం వరకు సహించువాడే భక్తుడవుతాడు. నాగటి మీద చేయి వేసి ఈ వెనతట్టు తిరుగువాడంతా జంతువులే. జంతువులు ఎవరు కూడా దేవుని గురించిన జ్ఞానం వారికి ఉండదు. ఆయన మాటలు దయ్యములకు అర్థమవుతున్నాయంట, కానీ మనుషులకు అర్థం కావట్లేదంట. ఇదేం విచిత్రమోనండి. చూడండి ఒకసారి మత్తయి సువార్త 8వ అధ్యాయము 17లో ఆయన మాటల వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. ఆయన మాటలు విని భయపడి దయ్యాలు పారిపోతున్నాయంట, కానీ మనం మాత్రం ఆయన మాటలు విని నా కుమారుడా ఈ పని చేయుటకు పరిగెత్తు అంటే, ప్రభువా వెళ్తే అన్ని వసతులు దొరుకుతాయి, అక్కడ లాభాలు వస్తాయి, నష్టాలా? పర్లేదు, దర్శనం ఇచ్చైనా కొంచెం ధైర్యపరచవచ్చు కదా, నేను నీకు ఇస్తాను కుమారుడా కుమార్తె అని చెప్పొచ్చు కదా. ఇది మన భయం అంతా. అబ్రహాముకు లేదా భయం, వెళ్ళమన్న చోటికి వెళ్ళాడు. స్వబుద్ధిని వాడుతుంది జంతువు, దేవుడు చెప్పింది వింటాడు మనుషుడు. బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం. కాబట్టి జంతువులు మనం వెళ్ళే ప్లేస్ ఒకటి కాదు, ముమ్మాటికి కాదు. అది కేవలం దేవుడు మనల్ని విమర్శిస్తూ ప్రకటిస్తున్నటువంటి మాట. నరులకు జంతువులకు వ్యత్యాసం ఏమీ లేదనేది కరెక్ట్ కాదు. వ్యత్యాసం ఉన్నది. మనకు ఆత్మ ఉన్నది, వాటికి ఆత్మ లేదు. కానీ వాటితో సమానంగా మన మరణం ఉండడానికి వీల్లేదు. మన మరణం దేవుని దృష్టికి విలువైందిగా ఉండుగాక, మన ఆత్మ అప్పగించడానికి వీలైందవునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, మీరు మాట్లాడినటువంటి మాటల కొరకు వందనాలు. మనుషుడికి ఆత్మ ఉంది కానీ మరలా పునర్జన్మలు లేవు. జంతువుగాను కుక్కగాను పుడతాడు అని ఈనాడు నా దేశం మరలా నమ్ముతుంది. మనుషులు వెళ్ళు చోటికి జంతువులు వెళ్ళరు, జంతువులు వెళ్ళు చోటికి మనుషులు వెళ్ళరు. కనుక మరలా జంతువులుగా పుట్టడం అనేది ఉండదు. దీన్ని ఖండించడానికి మీరు ఇంతసేపు కొన్ని విషయాలు మాట్లాడారు. పునర్జన్మలు లేవు. మరలా మనుషుడు చనిపోయి జంతువుగా పుట్టాడు, జంతువు చనిపోయి మనుషుడిగా పుట్టాడు. అవకాశము లేదు. కనుక నీ పిల్లలందరూ ధైర్యము వహించి నీ చిత్తములో నిలుచుందురుగాక. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మీకు తోడై ఉండాలి. సర్వ సత్యమేవ జయతే. ఆమెన్.